సో హలో గైస్, ఒకసారి వీడియో క్లిప్పింగ్స్ చూడండి. పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి మనం ఈ కాలేజీల్లో చదివిస్తున్నామండి. ఎంత నమ్మకం పెట్టుకుని మనం చదివిస్తున్నాము. వారం నుంచి వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? చూసారు కదా, ఇది గుడివాడలో గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఇక్కడికి అమ్మాయిలందరూ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు, వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి. అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఆ కాలేజ్ చదువుతున్న ఒక అమ్మాయి గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లోని కెమెరాస్ ఫిక్స్ చేసింది. ఆల్మోస్ట్ 300 మంది అమ్మాయిల వీడియోస్ రికార్డ్ చేసి తన బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చింది. వాడు ఆ వీడియోస్ ని డార్క్ వెబ్సైట్స్ లోని డిఫరెంట్ పీపుల్ కి అమ్మేసాడు అనమాట. ఇదంతా జరిగిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, అమ్మాయిలకి అబ్బాయిల దగ్గరే కాదు, అమ్మాయిలకి అమ్మాయిల దగ్గర కూడా సేఫ్టీ లేదు. సో ఈ ఇష్యూ మీద మన నారా లోకేష్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. కల్ప్రిట్ ఎవరో కనుక్కోండి, వాళ్ళకి కఠినమైన శిక్ష విధిస్తామని చెప్పేసి. సో నేను అమ్మాయిలకి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, కాలేజ్ చదివే మీ ఫ్రెండ్స్ అయినా, ఆఫీస్లో ఉండే మీ కొలీగ్స్ అయినా సరే, ఎవరితో అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అసలు ఎవరికి తెలియట్లేదు. అండ్ ఇకపోతే ఆ వీడియోస్ రిలీజ్ అయిన 300 అమ్మాయిల మంది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేదో, ఈ టైంలో మీ పిల్లలకి మీ మోరల్ సపోర్ట్ చాలా కావాలి. ఎమోషనల్ స్ట్రెంత్ వాళ్ళకి ఇవ్వండి. అండ్ ఇకపోతే ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, బీ స్ట్రాంగ్. మీరు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది మీ ప్రేమ లేకుండా జరిగిన విషయం. కొంచెం మెంటలీ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండండి. గవర్నమెంట్ కూడా ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఇకపోతే అమ్మాయిలకు చెప్పాల్సింది ఒకటే విషయం, బీ సేఫ్ అండ్ బీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ.